అందరికీ నమస్కారం. వైష్ణవి హిందీ ట్యుటోరియల్స్‌కి స్వాగతం. మనం క్రితం పాఠంలో 3000 హిందీ వాక్యాలు అనే మన ఈ సిరీస్‌లో హిందీ నేర్చుకునేవారు తెలుసుకోవాల్సిన సులభమైన కొన్ని హిందీ వాక్యాలు తెలుసుకున్నాం. అలాగే మనం ఈరోజు పాఠంలో 3000 హిందీ వాక్యాలు అనే మన ఈ సిరీస్‌లో ఎక్కువ హిందీ వాక్యాలు నేర్చుకుంటే హిందీ బాగా మాట్లాడగలం అనే సందర్భంలో కొన్ని హిందీ వాక్యాలు నేర్చుకుందాం. అయితే సరే మరి మనం పాఠంలోకి వెళ్ళిపోదామా? పాఠంలోకి వెళ్ళే ముందు నాదో చిన్న మనవి. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇలా చేయడం వల్ల మా ఛానల్ యొక్క అన్ని నోటిఫికేషన్స్ అందరికన్నా ముందు మీకే వస్తాయి. ఈరోజు మన పాఠంలో మొదటి వాక్యం చూడండి. ముజ్సే బహస్ మత్ కరో. ముజ్సే బహస్ మత్ కరో. నాతో వాదించకు. బహస్ కర్నా అంటే వాదించడం. బహస్ మత్ కరో వాదించకు. ముజ్సే బహస్ మత్ కరో నాతో వాదించకు. मैं फिजूल में पैसे खर्च नहीं करता. मैं फिजूल में पैसे ఖర్చు नहीं करता. నేను అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టను. ఫిజూల్ మే అంటే అనవసరంగా. మై అంటే నేను. ఫిజూల్ మే అనవసరంగా. పైసే డబ్బులు. ఖర్చు నహీ కర్తా ఖర్చు పెట్టను. మై ఫిజూల్ మే పైసే ఖర్చు నహీ కర్తా. నేను అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టను. मेरा वक्त अच्छा कट रहा है. मेरा वक्त अच्छा कट रहा है. నా సమయం బాగా నడుస్తుంది. మేరా వక్త్ నా సమయం. అచ్చా అంటే బాగా. కట్ రహా హే నడుస్తుంది అంటే నాకు బాగా జరుగుతుంది. నాకు బాగా జరుగుబాటు అవుతుంది అని చెప్పడం. మేరా వక్త్ అచ్చా కట్ రహా హే. నా సమయం బాగా నడుస్తుంది. మై తుమ్సే బెహతర్ హూ. మై తుమ్సే బెహతర్ హూ. నేను నీకన్నా నయం. మై అంటే నేను. తుమ్సే నీకన్నా. బెహతర్ హూ నయం. మై తుమ్సే బెహతర్ హూ. నేను నీకన్నా నయం. मैंने जिंदगी भर उसे प्यार किया. मैंने जिंदगी भर उसे प्यार किया. నేను జీవితమంతా ఆమెను ప్రేమించాను. మైనే అంటే నేను. జిందగీ భర్ జీవితమంతా. ఉసే ఆమెను. ప్యార్ కియా ప్రేమించాను. మైనే జిందగీ భర్ ఉసే ప్యార్ కియా. నేను జీవితమంతా ఆమెను ప్రేమించాను. రామ్ ఖిడ్కీ సే ఝాంక్ రహా హై. రామ్ ఖిడ్కీ సే ఝాంక్ రహా హై. ఝాంకన అంటే తొంగి చూడడం. ఝాంక్ రహా హై తొంగి చూస్తున్నాడు. రామ్ కిటికీ సే ఝాంక్ రహా హై. రామ్ కిటికీలోంచి తొంగి చూస్తున్నాడు. రామ్ కిటికీ సే ఝాంక్ రహా హై. రామ్ కిటికీలోంచి తొంగి చూస్తున్నాడు. కిసీనే దర్వాజా ఖట్ఖటాయా. కిసీనే దర్వాజా ఖట్ఖటాయా. ఎవరో తలుపు తట్టారు. కిసీనే ఎవరో. దర్వాజా ఖట్ఖటాయా తలుపు తట్టారు. కిసీనే దర్వాజా ఖట్ఖటాయా ఎవరో తలుపు తట్టారు. మేరే ఖానే కే బావజూద్ భీ మానే ముజే డాంటా. మేరే ఖానే కే బావజూద్ భీ మానే ముజే డాంటా. నేను తిన్నాక కూడాను అమ్మ నన్ను తిట్టింది. మేరే ఖానే కే బావజూద్ భీ నేను తిన్నాక కూడాను. మానే ముజే డాంటా అమ్మ నన్ను తిట్టింది. మేరే ఖానే కే బావజూద్ భీ మానే ముజే డాంటా. నేను తిన్నాక కూడాను అమ్మ నన్ను తిట్టింది. మై కిసీ సే నహీ డర్తా. మై కిసీ సే నహీ డర్తా. నేను ఎవ్వరికి భయపడను. మై అంటే నేను. కిసీ సే ఎవరికి. నహీ డర్తా భయపడను. మై కిసీ సే నహీ డర్తా నేనెవ్వరికి భయపడను. मुझे साये से डर लगता है. मुझे साये से डर लगता है. నాకు నీడ అంటే భయం. मुझे साये से डर लगता है.
నాకు నీడంటే భయం. मेरे दोस्त हमेशा मेरी भलाई चाहते हैं. मेरे दोस्त हमेशा मेरी भलाई चाहते हैं. నా స్నేహితులు ఎప్పుడూ నా క్షేమాన్ని లేదా నా మంచిని కోరుకుంటారు. మేరే దోస్త్ నా స్నేహితులు హమేషా ఎప్పుడు మేరీ భలాయి నా క్షేమాన్ని లేదా నా మంచిని చాహతే హై కోరుకుంటారు. मेरे दोस्त हमेशा मेरी भलाई चाहते हैं. నా స్నేహితులు ఎప్పుడు నా క్షేమాన్ని లేదా నా మంచిని కోరుకుంటారు. आखिरकार वह सच जान ही गया. आखिरकार वह सच जान ही गया. చిట్ట చివరకు అతను నిజం తెలుసుకున్నాడు అంటే నిజం తెలిసేసుకున్నాడు. ఆఖిర్కార్ వహ్ సచ్ జాన్ హీ గయా. ఆఖిర్కార్ అంటే చిట్ట చివరకు, వహ్ అతను, సచ్ నిజం, జాన్ హీ గయా తెలుసుకున్నాడు అంటే తెలిసేసుకున్నాడు. ఆఖిర్కార్ వహ్ సచ్ జాన్ హీ గయా చిట్ట చివరకు అతను నిజం తెలుసుకున్నాడు. కభీ నా కభీ తుమ్హే యహ్ కామ్ కర్నా పడేగా. కభీ నా కభీ తుమ్హే యహ్ కామ్ కర్నా పడేగా. ఎప్పుడోకప్పుడు నీవు ఈ పని చెయ్యవలసి ఉంటుంది అంటే చెయ్యాలి సుమా అని చెప్పడం. చెయ్యవలసి ఉంటుంది. కభీ నా కభీ ఎప్పుడోకప్పుడు, తుమ్హే నీవు, యహ కామ్ ఈ పని, కర్నా పడేగా చేయవలసి ఉంటుంది. కభీ నా కభీ తుమ్హే యహ కామ్ కర్నా పడేగా ఎప్పుడోకప్పుడు నీవు ఈ పని చేయవలసి ఉంటుంది. ఆప్ బాజార్ మే క్యా ఖరీదనా చాహతీ హై. ఆప్ బాజార్ మే క్యా ఖరీదనా చాహతీ హై. మీరు మార్కెట్లో ఏం కొనాలనుకుంటున్నారు. ఆప్ బాజార్ మే క్యా ఖరీదనా చాహతీ హై. మీరు మార్కెట్లో అంటే బాజార్లో ఏం కొనాలనుకుంటున్నారు. ఆప్ అంటే మీరు, బాజార్ మార్కెట్, మే మార్కెట్లో, క్యా ఖరీదనా చాహతీ హై ఏమి కొనాలనుకుంటున్నారు. ఆప్ బాజార్ మే క్యా ఖరీదనా చాహతీ హై మీరు మార్కెట్లో ఏం కొనాలనుకుంటున్నారు. मैं माँ से कहे बिना कहीं नहीं जाता. मैं माँ से कहे बिना कहीं नहीं जाता. నేను అమ్మకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను. మై అంటే నేను, మా సే అమ్మతో లేదా అమ్మకి, కహే బినా చెప్పకుండా, కహీ నహీ జాతా ఎక్కడికి వెళ్ళను. మై మా సే కహే బినా కహీ నహీ జాతా నేను అమ్మకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను. బతావో मैं तुम्हारी मदद कैसे कर सकता हूँ. बताओ मैं तुम्हारी मदद कैसे कर सकता हूँ. చెప్పు నేను నీకు ఎలా సహాయం చేయగలను. బతావో అంటే చెప్పు, మై అంటే నేను, తుమ్హారీ నీకు, మదద్ కైసే కర్ సక్తా హూ సహాయం ఎలా చేయగలను. బతావో మై తుమ్హారీ మదద్ కైసే కర్ సక్తా హూ చెప్పు నేను నీకు ఎలా సహాయం చేయగలను. मैंने तुम्हारे साथ बहुत बुरा किया. मैंने तुम्हारे साथ बहुत बुरा किया నేను నీకు చాలా చెడు చేశాను. मैंने నేను, तुम्हारे साथ నీకు, बहुत చాలా, बुरा किया చెడు చేశాను. मैंने तुम्हारे साथ बहुत बुरा किया నేను నీకు చాలా చెడు చేశాను. कुछ चीजें हमारे बस में नहीं होती. कुछ चीजें हमारे बस में नहीं होती కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవు. కుచ్ చీజే కొన్ని విషయాలు, హమారే బస్ మే మన నియంత్రణలో, నహీ హోతీ ఉండవు. కుచ్ చీజే హమారే బస్ మే నహీ హోతీ కొన్ని విషయాలు మన నియంత్రణలో ఉండవు. इस बात को अपने तक ही रखना. इस बात को अपने तक ही रखना ఈ విషయాన్ని మీ వరకే ఉంచుకోండి లేదా ఉంచు, నీ వరకే ఉంచు లేదా మీ వరకే ఉంచుకోండి. इस बात को अपने तक ही रखना ఈ విషయాన్ని మీ వరకే ఉంచుకోండి. आपने कंप्यूटर चालू क्यों किया. आपने कंप्यूटर
చాలు క్యూం కియా మీరు కంప్యూటర్ను ఎందుకు ఆన్ చేశారు? ఆప్నే మీరు కంప్యూటర్ చాలు క్యూం కియా ఎందుకు ఆన్ చేశారు? ఆప్నే కంప్యూటర్ చాలు క్యూం కియా మీరు కంప్యూటర్ను ఎందుకు ఆన్ చేశారు? क्या आप मेरी बात सुन रहे हैं? क्या आप मेरी बात सुन रहे हैं? మీరు నా మాట వింటున్నారా? क्या आप मेरी बात सुन रहे हैं? మీరు నా మాట వింటున్నారా? पूछने की जरूरत नहीं, वो पहले से ही जानता है. पूछने की जरूरत नहीं, वो पहले से ही जानता है. అడగవలసిన అవసరం లేదు, అతనికి ముందే తెలుసు. పూఛనేకి జరూరత్ నహీ అడగవలసిన అవసరం లేదు. ఓ అంటే అతను, పహలే సే హీ ముందుగానే ముందే, జాంతా హే తెలుసు అతనికి ముందే తెలుసు. పూఛనేకి జరూరత్ నహీ ఓ పహలే సే హీ జాంతా హే అడగవలసిన అవసరం లేదు, అతనికి ముందే తెలుసు. పర్సోं उनके साथ दुर्घटना हुआ. పర్సోं उनके साथ दुर्घटना हुआ. మొన్న వారికి ప్రమాదం జరిగింది. పర్సోं అంటే మొన్న. ఉన్కే సాత్ వారికి, దుర్ఘటన హువా ప్రమాదం జరిగింది. పర్సోं उनके साथ दुर्घटना हुआ మొన్న వారికి ప్రమాదం జరిగింది. उसने तुम्हें एक तोहफा भेजा है. उसने तुम्हें एक तोहफा भेजा है. అతను నీకు ఒక బహుమతి పంపాడు. ఉస్నే అంటే అతను, తుమ్హే నీకు, ఏక్ తోఫా ఒక బహుమతి, భేజా హే పంపాడు. ఉస్నే తుమ్హే ఏక్ తోఫా భేజా హే అతను నీకు ఒక బహుమతి పంపాడు. క్యా తుమ్నే మేరీ చాబియా దేఖీ హై? క్యా తుమ్నే మేరీ చాబియా దేఖీ హై నీవు నా తాళం చెవులను చూసావా? క్యా తుమ్నే మేరీ చాబియా దేఖీ హై నీవు నా తాళం చెవులను చూసావా? బర్తన్ మే థోడా దూద్ ఔర్ డాలో. బర్తన్ మే థోడా దూద్ ఔర్ డాలో గిన్నెలో మరికొన్ని పాలు పొయ్యి. బర్తన్ మే అంటే గిన్నెలో, థోడా దూద్ ఔర్ డాలో మరికొన్ని పాలు పొయ్యి. బర్తన్ మే థోడా దూద్ ఔర్ డాలో గిన్నెలో మరికొన్ని పాలు పొయ్యి. तुम किसके लिए इतना मेहनत करते हो? तुम किसके लिए इतना मेहनत करते हो? నీవు దేనికోసం ఇంత కష్టపడుతున్నావు? తుమ్ అంటే నీవు, కిస్కే లియే దేనికోసం, ఇతనా ఇంత, మెహనత్ కర్తే హో కష్టపడుతున్నావు. తుమ్ కిస్కే లియే ఇతనా మెహనత్ కర్తే హో నీవు దేనికోసం ఇంత కష్టపడుతున్నావు. యాత్రా మే కమ్ సామాన్ లే జానా చాహియే. యాత్రా మే కమ్ సామాన్ లే జానా చాహియే ప్రయాణంలో తక్కువ లగేజీ తీసుకెళ్ళాలి. యాత్రా మే ప్రయాణంలో, కమ్ సామాన్ తక్కువ లగేజీ, లే జానా హే తీసుకువెళ్ళాలి. యాత్రా మే కమ్ సామాన్ లే జానా హే ప్రయాణంలో తక్కువ లగేజీ తీసుకువెళ్ళాలి. హమ్ రాస్తా భటక్ గయే. హమ్ రాస్తా భటక్ గయే మేము దారి తప్పిపోయాము. హమ్ రాస్తా భటక్ గయే హమ్ అంటే మేము, రాస్తా దారి, భటక్ గయే తప్పిపోయాము. హమ్ రాస్తా భటక్ గయే మేము దారి తప్పిపోయాము. స్పోకెన్ హిందీ ఆన్లైన్ క్లాసెస్ కొరకు 7989485645 మరియు 9491371595 నంబర్లపై సంప్రదించగలరు. ధన్యవాదాలు.